Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. అమ్మా ప్రాణం పోతుంది తలనొప్పి. అమ్మా డబ్బు కావాలమ్మా. 5,000 అమ్మా. గీత బీరో తెరిచి 5,000 డబ్బు. ఎందుకమ్మా, నేను తీసుకుంటా కదమ్మా. అక్కర్లేదురా, పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సిన పనులన్నీ పెళ్లికి ముందు గీత నేర్చుకో. వెళ్ళం వెళ్ళు. కంగ్రాచులేషన్స్. ఎన్నపేట తాళం తీసే వరకు వచ్చిందా కూడా ప్రోగ్రెస్. గుడ్ డెవలప్మెంట్. నేనేం డెవలప్ అయినా అంతా మీ చలవేగా, తీసుకోండి. తీసుకుంటారులేండి. ఏదో గండం గడిచి గట్టెక్కిస్తామని అనుకున్నాను కానీ నువ్వు ఇలా మా అమ్మని కాకా పట్టి ఇక్కడే పర్మనెంట్ సెటిల్ అయిపోవాలనుకుంటాను మాత్రం అనుకోలేదు. చూడండి, మీరు పిలిచారు, నేను వచ్చాను. దట్స్ ఆల్. ఈ ఇంటికి వచ్చాక మీ అమ్మగారు అనారోగ్యం చూసి ఆవిడ సేవ చేయాలనిపించింది, ఆవిడ మంచితనాన్ని చూసి గౌరవించాలనిపించింది. అంతేగాని మీ పెద్ద ఇంటి మీద మోజుతో ఇక్కడ ఉండలేదు. ఇదిగోండి, మీ తాళం చేతులు మీ దగ్గరే ఉంచుకోండి. గీత ఏదైనా అడిగితే మీ ఇష్టం వచ్చిన అబద్ధం చెప్పుకోండి. కాబోయే కోళ్ళమ్మా అని మీరు పరిచయం చేశారు. అత్తయ్య వరుసతో తురామా అని ఆర్డర్ వేశారు. మీ ఇద్దరిని తృప్తిపరచడానికి నేను గీత పేరుతో అబద్ధం బ్రతుకుతున్నాను. ఇదేమైనా నాకు సరదా అనుకుంటున్నారా? ఇందులో నాకేమైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారా? చూడండి, నా మాటలు మీకేమైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించండి. వస్తాను. అమ్మా గీత ఎక్కడరా? గీతమ్మా, గీతకి సీత అనే స్నేహితురాలమ్మా. పాపం ఆ అమ్మాయికి అనుకోకుండా గుండె నొప్పి వచ్చిందట. అనుకోకుండా టెలిఫోన్ వచ్చింది, అనుకోకుండా గీత వెళ్ళిపోయిందమ్మా. అయ్యో, మరి నాతో ఒక్క మాట కూడా చెప్పుకుని వెళ్ళిపోయింది. గుండె నొప్పి ఎక్కడని చెప్పి వస్తుందమ్మా. సడన్ గా వచ్చింది, సడన్ గా వెళ్ళిపోయింది అంతే. మరి సరే, నువ్వు పని చెయ్యి. హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్ ఎవరో చూసి అడ్మిట్ చేసి గీతను వెంటనే తీసుకురా. హాస్పిటల్ నేను వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. ఆ గుండె వేసి అటు ఇటు తెలుసుకుని గీత డైరెక్ట్ మన ఇంటికి వచ్చేస్తానండి. నువ్వు అసలు మాట్లాడుకురా, వెళ్ళి నుంచి. నువ్వేం వరి కాకమ్మా. నీకేరా, నువ్వు అలాగే అంట. గీతను చూసినప్పుడల్లా ఎవరు ఆత్మీయులు చూసినట్టుందిరా. ఆ అమ్మాయి నా పక్కన ఉన్నంత కాలం నా జప్పు కూడా నేను మర్చిపోతున్నట్రా. ఒరే, ఏమైనా సరే నువ్వు ఇప్పుడే వెళ్ళి గీతను తీసుకురా. గీతను వెంటనే తీసుకున్నట్టు ఎలా చెప్పమ్మా? ఆ అమ్మాయి స్నేహితురాలు ఎమర్జెన్సీ వార్డులో ఉందని చెప్పాను కదా. మా అమ్మాయి అటు ఇటు తేలిన తర్వాత కదా గీత మన ఇంటికి వచ్చేది. ఇంకో 4 రోజులు పడుతుంది కదా. సరే, ఈ హాస్పిటల్ ఉందని చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మా, హాస్పిటల్ కూడా నీకు చెప్పమ్మా. అసలే నీ ఆరోగ్యం బాగలేదు, మళ్ళీ నీకు హార్ట్ అటాక్ వస్తే నేను చేస్తానమ్మా. ఎందుకురా అనవసరంగా మాట్లాడుతున్నావు? ఇప్పుడే వెళ్ళి గీతను తీసుకురా. నా మీద ఒట్టు. వెళ్ళు. తప్పదా? తప్పదు. అంతేనా? అవునరా, వెళ్ళురా. సరే, వెళ్తాలే. త్వరగా వెళ్ళి రావాలి. వెళ్ళు. అలాగే తెస్తాలే. నువ్వు వెళ్ళరా. భగవంతుడా. హలో, మీరా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి ఆపారు? నేనే రాంగ్ సైడ్ లో రావట్లేదు. ఆ పాయింట్ కరెక్టే సార్, కానీ ప్రస్తుతం మీరు మీ భార్య గారిని వెతుక్కుంటూ బయలుదేరారా లేదా? ఈ విషయం మీకు తెలుసు? ఎలా తెలుసండి సార్? నేను ఎవరిని? హెడ్ కానిస్టేబుల్ దుర్ముహూర్తాన్ని. అందరికీ 10 కళ్ళుంటే నీకు 100 కళ్ళు ఉంటాయి. ఈ సంగతి మీకు ఎలా తెలుసు? లేదని చెప్పారు మన బస్ స్టాండ్ లో. కరెక్ట్. అవును, ఎందుకు నా భార్య మీకు కనిపించదా? కనిపించింది సార్, కానీ ఎలా పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారని ఒక్క మాట అడగరేమి సార్? ఎలాగలా పట్టుకున్నారు లేని, ఎందుకు ఎక్కడుందో చెప్పండి. చెప్తాను సార్. నా తెలివితేటలని మీతో చెప్పుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు సార్. ఇదిగోమ్మా, ఇదిగో. పద. ఇదిగో సార్. నేను పొద్దున్నే లేచి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను సార్. బస్ స్టాండ్ దగ్గర నుంచి టీ కొట్టుకు వెళ్ళాను సార్. టీ కొట్టుకు వెళ్ళి ఏం చేస్తున్నామని అడగలేను సార్. ఏం చేశారు? నాకేం చేస్తాను చెప్పండి. టీ కొట్టు దగ్గర ఏం చేస్తాను సార్? టీ తాగుతున్నాను. అలా టీ తాగుతూ తల పక్క తిప్పాను సార్. పక్కకు తిప్పగానే మీ ఆవిడ గారు బస్ స్టాండ్ లో బస్ ఎక్కుతూ కనిపించారు సార్. నేను వెంటనే పరిగెత్తి వెళ్ళి చెయ్యి అలా పట్టుకున్నాను సార్. కానీ ఆవిడ తర్వాత విదిలించుకుంది అనుకోండి. విదిలించుకున్న తర్వాత నేను ఆయన భార్యను కాదు, నాకు పిచ్చి లేదు అని పాత మొదటి మాత్రం నేను ఊరుకుంటానా సార్? అలా వీల్లేదు. నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు మీ భర్త గారిని వదలడానికి వీల్లేదు అని నచ్చ చెప్పి తీసుకొచ్చేసరికి నా తలపాడం తక్కువచ్చాను అనుకోండి. ఇదిగోండి సార్, తీసుకెళ్ళండి.
బాబు ఇదిగో, మీరు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి అబ్బా వెళ్ళమ్మా. అమ్మాయి వెళ్ళమ్మా. ఇదిగో నా పేరు వస్తుంది దుర్ముహూర్తం. లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మా ఊరిని వదలండి బాబు. నా పని కల్పించండి. అసలు ఈ రోజు నా పెళ్లి ఈ వెళ్ళి వస్తుంది. మర్చిపోయి. వెళ్ళండి బాబు. వెళ్ళండి అమ్మా, ఇక రామాకమ్మా వెళ్ళమ్మా. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమొచ్చింది? ఇందాక అలా మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు? కాదు, అప్పుడు నువ్వు ఉద్యోగం కావాలన్నాగా, ఓ మంచి ఉద్యోగం చూశాను. ఏది, మీ అమ్మగారు ముందు గీత పెద్ద నటించరా? అది కాదు, కలెక్టర్ ఆఫీస్ లో మంచి టైపిస్ట్ ఉద్యోగం ఉంది. అది నీకు ఇప్పిద్దామని. ఇప్పించకపోతే ఇప్పించకపోతే నీ ఇష్టం. నీ రోడ్లు గట్టగా ఉన్నాయిగా. అవసరం లేదు. ఒకేసారి మీ ఇంటి నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోతాను. అట్టాగే వెళ్ళిపోతాను. అమ్మా. గీత వచ్చిందా? వచ్చిందమ్మా. వచ్చేసండి. నిన్ను చూడకపోతే నాకు ఏదోలాగైపోయింది. సరే కానీ మీ ఫ్రెండ్ సీత ఎలా ఉంది? సీత నీ స్నేహితురాలు హార్ట్ అటాక్ హాస్పిటల్. సీత బాగుంది. బాగుందమ్మా, గుండె కొట్టుకుంటూనే ఉంది. అమ్మయ్యా, చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటండి? ఏంటండి? సారీ సారీ అత్తయ్య. అత్తయ్య అన్నావు బాగుంది. చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నన్ను అడగకుండా, నాతో చెప్పకుండా ఈ గడప దాటి నువ్వు వెళ్ళకూడదు. మాట ఇవ్వు. అమ్మా, నిన్ను అడిగి నీతో చెప్పి గడప దాటొచ్చు. అలాగే అత్తయ్య. చిట్టి బ్రహ్మాండంగా అలంకరించావే. గదంతా పూల దుకాణం లాగా గుమగుమలు ఆడిపోతుంది అనుకో. ఏమండి, మీరు ఒకసారి లేవండి. ఎందుకు? లేవని చెప్తాను. ఎందుకా? ఉండండి. సెట్ కూడా సెటప్ చేసావే. అంతేకాదు, మీరు కూర్చోండి. చూడండి, మనం తినటానికి పళ్ళు, మిఠాయి, తాగటానికి పాలు అన్ని సిద్ధం చేసి ఉంచాను. బ్రహ్మాండంగా సెటప్ చేసావే. చెట్టి ఏమండి, మనం అలా అలా స్వర్గంలో తిరిగి, ఆ తర్వాత బృందావనంలో దిగి, ఆ తర్వాత పాల సముద్రంపై తేలిపోయి, పుష్పాల రథం మీద పారిపోయి. చెట్టి చెట్టి ఎవరది? సార్ సార్, ఈ వీధిలో దొంగలు పట్టారండి. మీరు అర్జెంట్గా రావాలి సార్. వస్తున్నా వస్తున్నా. ఏమండి, మీరు అడగండి, అచ్చి వాడే వెళ్ళిపోతాడు. ఇదిగో అదే తప్పు. ఈ దుర్ముహూర్తం ఈ వీధిలో ఉండగా ఆ దొంగ రాసుకెళ్ళి ఈ వీధిలో రావడానికి వాడికి ఎన్ని ఉండదు. ఇప్పుడే ఒక సంగతి తెలిచేస్తాను. అదేం కుదరదు, మీరు వెళ్ళకూడదు అంతే. నీకు తెలియదు చిట్టి. వీళ్ళేమో ఉండమంటుంటే నేను ఇప్పుడే వస్తానుండు. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఈ వీధిలో 6వ నెంబర్ ఇంట్లో దొంగ పట్టాడండి. చుట్టూ జనం మూగారు, చేతిలో కత్తుంది. మీ బెదిరించి పారిపోతాడని మీ దగ్గరికి వచ్చాను. ఆయన రారు, అదేదో నువ్వే చూసుకో వెళ్ళు. రానంటూ రూల్స్ విరుద్ధం. ఏంటండి రూల్స్ మాట్లాడుతున్నారు? పోలీస్ గా మీ డ్యూటీ చేయడం రూల్స్ అయితే, కట్టుకున్న పెళ్ళగా నాతో కాపురం చేయడం రూల్స్ కాదా? అబ్బా, నీకు తెలీదు, నువ్వు ఊరుకో. ఇదిగో 247, నేను డ్రెస్ వేసుకొస్తాను, నువ్వు పద. ఆగండి, మీకు డ్యూటీలో లాఠీల మీద ఉన్న విలువ కూడా కట్టుకున్న పెళ్ళ మీద లేదన్నమాట. కోరి కోరి పోలీసే కావాలని పెళ్లి చేసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు. లోకల్ ఎంతమంది పోలీసులు ఉన్నారు, అందరూ ఇలాగే పెళ్ళాన్ని వదిలేసి డ్యూటీ డ్యూటీ అంటున్నారా? ఇదిగో ఇప్పుడు నీ సోదంతో వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. నేను వెళ్తున్నాను, నువ్వు తలపేసుకో. అంతేనా? ఇదిగో చిట్టి, శోభనం అనేది శుభకార్యమే, దొంగను పట్టుకోవడం అనేది ఘనకార్యం. ఇలాంటి ఘనకార్యాలు నేను ఎన్ని చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. ఆ, మీకు లాఠీలు దొంగలు ప్రమోషన్లు తప్ప పెళ్ళ ముట్టు ముచ్చితే అక్కర్లేదన్నమాట. నేను చెప్పానా, నాకు డ్యూటీ ఫస్ట్, పెళ్ళం నెక్స్ట్. అబ్బా, నీ సోదంతా వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. అలాగే అలాగే, ఇలాగే రోజు నైట్ డ్యూటీ చేస్తుండండి. నేను ఈ సంసారాన్ని మానేసి సన్యాసులో కలిసిపోతాను. నీ బెదిరింపులకు తెలిసిపోయి నేను డ్యూటీకి వెళ్తా మానుతాను అనుకుంటున్నావా? మాన్ను, వెళ్తున్నాను. వెళ్తున్నారు? వెళ్తున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వెళ్తున్నారు కదా? వెళ్తున్నాను. వెళ్ళండి వెళ్తున్నాను. వెళ్ళండి. Yes, Murali here. హలో మురళి, నేను గీతను మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. ఆహా, రాణి గారికి ఎప్పటికి తీరిందనమాట రావడానికి. నేను స్టేషన్ దగ్గర టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. వద్దలించాగానే అక్కలే ఉంది, ఇప్పుడే వస్తా.
అమ్మా గీతని మన రాధ లేదమ్మా, రాధ చెల్లం. ఐఎమ్ సారీ, రాధని మన గీత లేదు, గీత చెల్లం. ఇట్రా. గీతకి చెల్లెలేంట్రా? తనకి అక్కా చెల్లెలు ఎవరు లేదని గీత నాతో చెప్పిందే. అలా చెప్పిందమ్మా. గీతకి అబద్ధాలు చెప్పడం మామూలేనమ్మా. ఏమిటి, నేను అబద్ధాలు చెప్తానా? నేనెవరన్నారు? నువ్వేం గీతవా? నువ్వు రాధవే. గీత గీత. అత్తయ్య, హాలిక్స్ తీసుకోండి. చూడమ్మా, నీకోసం ఎవరు వచ్చారో చూడు. ఎవరు? ఎవరంటారండి గీత? నీ చెల్లెలు రాధ. రాధ నా చెల్లెలా? నీ చెల్లె. మర్చిపోయావా? కుక్క పిల్ల, పురుడు, ఫోను, ఆ రాధే ఈ రాధ. సాక్షాత్తు నీ చెల్లెలు. అవునవును, నా చెల్లెలే. నేనే మర్చిపోయాను అత్తయ్య. చెల్లెలు మర్చిపోవడం ఏంటమ్మా, మరీ సోజ్యంగా ఉంది. మర్చిపోవడం అంటేనమ్మా, ఇది మామూలు మర్చిపోవడం కాదమ్మా. అసలు ఏం జరిగిందంటేనమ్మా, ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళిద్దరూ చేరే విషయం తగదబడి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి మూతి ముడిచి కూర్చున్నారు. అది విషయం. ఈ విషయాలు నీకెలా తెలుసా? నాకెలా తెలిసింటే రా చెప్పిందమ్మా. నేనేం చెప్పలేదు. చీరల గురించి గొడవ పడ్డానికి నేనేమైనా అమ్మమ్మలా చీరలు కట్టుకుంటారా? నువ్వు చెప్తే చెప్పింది. నేను మాత్రం మొగరాయిలా గొట్టం బయటలు వేసుకుంటున్నారా? గొట్టం పెయింట్లు 2+2 మీ అక్క చెల్లెలు గొడవ. ఈ గొడవలు మామూలేనమ్మా. వీళ్ళిద్దరు బాత్రూమ్ లో గొడవ పడతారు. సరే అమ్మా, ఎలాంటి మా అమ్మకి నచ్చవు. ఏమిటి నీ దబాయింపు? అసలు ఇంట్లో ఉండడానికి నువ్వెవరు? ఆ మాట్లాడడానికి నువ్వెవరు? నేను ఈయన కాబోయే భార్య, నేను మా అత్తగారు కాబోయే కోడలు. బాగుందని వరుస. అసలు మీరిద్దరు నిజంగానే సౌతులా పోగొట్టుకుంటున్నారే. రాధ, నీ గీతం చెప్పానే దేవుడి. రాధ, ఏమిటి రాధ వాచ్మెన్ లాగా అడ్డంగా ప్రచారం చేస్తున్నావు? ఇవాళ మీరు మా చెల్లి గారిని తీసుకొచ్చారు కదా. అవును. పాప ఆవిడ గారికి ఏం కావాలన్నా వెంటనే తీసుకొచ్చి ఇవ్వడానికి ఇక్కడే పాలకేస్తున్నాను. అదే అక్కర్లేదు రాధ. గీతం గురించి మరీ అంత శ్రమపడాల్సిన అవసరం లేదు. నేను కదా శ్రమపడటానికి. నువ్వు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. నా గురించి మీరేం వరి అవనక్కర్లేదు. మీరు వెళ్ళి పడుకోండి. ఓ ఎస్, పడుకుంటాను అనుకో, కానీ రోజు పడుకోబోయే ముందు పాలు తాగటం అలవాటు. పాలేగా, ఒక నిమిషం తీసుకొస్తాను. ఒక నిమిషం అక్కర్లేదు, కావాల్సిన టైం తీసుకోవచ్చు. ఈవెన్ గంట తీసుకొస్తాను. గీత, ఏ ముద్దు, వస్తున్నా. ఏమిటా ముద్దు ఇద్దరు? వచ్చిందండి గంగడమ్మ. అయ్యమ్మా, అయ్యేమో తొందర వచ్చింది. కాస్త నిదానంగా రావచ్చు కదా. ఆకలి తట్టుకోలేరు కదా సార్, అందుకని. తాగుతారులే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేను ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే చదువుకుంటాను. ఆగు, చదువుకుని ఏదైనా పరీక్షకు అపియర్ అవుతున్నావా? అవును, ప్రేమ పరీక్ష. నేను ఎప్పుడో అపియర్ అయి పాస్ అయిపోయాను గానీ ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీయా? ఓకే. సారీ, ఎక్స్క్యూజ్ మీ. పాలల్లో కాస్త షుగర్ ఎక్కువైంది. ఈసారి కాస్త షుగర్ తగ్గించిపోయి టీ తీసుకురండి. ఎక్స్క్యూజ్ మీ, యూ టేక్ యువర్ టైమ్ అండ్ ఆల్సో మై టైమ్. నో సార్, ఐల్ బి విత్ ఇన్ ఎ మినిట్. అమరాణి, అసలు మన ఇద్దరి విషయంలో జోక్యం చేసుకోవడానికి రాధెవరు? ఇంకెవరు? నేను కావాలని ఏరి కోరి తెచ్చుకున్న కొరివిదయ్యం. నువ్వు నీ కుక్క పిల్ల పురుటికని ఆ వైజాగ్ వెళ్ళి టెస్ట్ వేసి కూర్చున్నా చూడు, సరిగ్గా ఆ క్షణంలో ప్రవేశించి మహాతల్లి. సరే, కథం కథనేస్తే ఒక మంచి ట్యూట్ పట్టుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది. అప్పుడే వచ్చేసింది. నాకు ముందే తెలుసు. ఓ, ఇక డ్యూట్ లేదు, ఇక అన్ని సోలోలే. ఓ చల్లని రాజా. రామ్మా మహాతల్లి, కాఫీ. మీకు టీ రెడీ అవుతున్నది. రెడీ అయిన తర్వాత రావచ్చు, తొందర ఏంటి? ఇక దయచేసి దయచేస్తాను. కానీ అవును చెల్లి, మన ఇంట్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి? ఎన్నుంటాయి నీకెందుకు? మరేం లేదు, మళ్ళీ నువ్వు మంత్రగాని మనకి ఎప్పుడు వెళ్తావా అని. ఎప్పుడు వెళ్తే నీకెందుకు? అసలు మేము చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను వెళ్తే మీరే డేంజర్ లో పడతారు. మాకేం డేంజరు? ఏమిటా, మీ అమ్మగారి గురించి మీకు తెలుసుగా. ఇలా గౌన్ వేసుకున్న అమ్మాయిల మీద ఆవిడ చదవపు రాయలేరు. అందులోనూ ఈవిడ సాక్షాత్ నా చెల్లెలని పరిచయం చేశారు. మీ ఇద్దరు ద్వారం చూస్తే ఆవిడకి అనుమానం వచ్చి మిమ్మల్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తుంది. ఊరుకోండి. అత్తయ్య రాగానే అసలు గీత నేనేనని, నువ్వు నా అక్క కావాలి నిజం చెప్పేస్తాను. నువ్వు నిజం చెప్తే మా అమ్మ నా జాయింట్ తీసి ఏం చేస్తా. అందుకే మీ ఇద్దరు నాటకం క్లైమాక్స్ వచ్చే వరకు మీరిద్దరు కాస్త దూరంగా ఉంటే మంచిది. ఈ మాత్రం దూరంగా ఉంటారు. అమ్మాయి గీత, వస్తున్నాను అత్తయ్య. వెళ్ళి మరి. మీరు కూడా. గుడ్ నైట్. గుడ్ నైట్. రండి.
చాలు చాలు And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.